అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను 2024 సంవత్సరంలో సంకష్టహర చతుర్థి వ్రతం ఏ మాసంలో ఏ తేదీలలో నిర్వహించుకోవాలి, తిథి ప్రారంభం ముగింపు సమయాలు, పూజా పీఠం పేరు, ఏ మాసంలో స్వామివారిని ఏ నామంతో మనం పూజించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। 2024 సంవత్సరం జనవరి నెలలో వచ్చే పుష్య మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే చవితి తిథి ప్రారంభం 28 జనవరి 2024 ఆదివారం తెల్లవారుజామున 4:08 నుంచి 29 జనవరి 2024 సోమవారం తెల్లవారుజామున 6:19 వరకు ఈ తిథి ఉన్నది। 2024 పుష్యమాసంలో మనం సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ 29 జనవరి 2024 సోమవారం రోజున। ఈ పుష్యమాసంలో వినాయకుడిని లంబోదర మహాగణపతి అనే పేరును పఠిస్తూ పూజను నిర్వహించుకోవాలి। అలాగే ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు సౌర పీఠం। 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చే మాఘ మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే చవితి తిథి ప్రారంభం 27 ఫిబ్రవరి 2024 మంగళవారం రాత్రి 11:27 నుంచి ప్రారంభమై 28 ఫిబ్రవరి 2024 బుధవారం రాత్రి 1:12 వరకు ఈ తిథి ఉన్నది। 2024 ఫిబ్రవరి నెల మాఘమాసంలో మనం సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ 28 ఫిబ్రవరి బుధవారం రోజున। మాఘమాసంలో సంకష్టహర చతుర్థి పూజను నిర్వహించుకునేవారు ఈ రోజున వినాయకుడిని ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో పూజించాలి। అలాగే ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు సామాన్య దేవపీఠం। 2024 మార్చి నెల ఫాల్గుణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే చవితి తిథి ప్రారంభం 28 మార్చి 2024 గురువారం సాయంత్రం 4:32 నుంచి 29 మార్చి 2024 శుక్రవారం సాయంత్రం 5:17 వరకు ఈ తిథి ఉన్నది। 2024 మార్చి నెలలో వచ్చే ఫాల్గుణ మాసంలో మనం సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ 28 మార్చి 2024 గురువారం రోజున। ఫాల్గుణ మాసంలో వినాయకుడిని బాలచంద్ర మహాగణపతి అనే నామంతో పూజించాలి। ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు ఆగమ పీఠం। 2024 ఏప్రిల్ నెల చైత్ర మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే ఈ నెలలో చవితి తిథి ప్రారంభం 27 ఏప్రిల్ 2024 శనివారం ఉదయం 6:40 నుంచి 28 ఏప్రిల్ 2024 ఆదివారం ఉదయం 6:23 వరకు ఈ తిథి ఉన్నది। 2024 ఏప్రిల్ నెలలో వచ్చే చైత్ర మాసంలో మనం సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ 27 ఏప్రిల్ 2024 శనివారం రోజున। చైత్ర మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున మనం వినాయకుడిని వికట మహాగణపతి అనే పేరుతోటి పూజను నిర్వహించుకోవాలి। ఇక ఈ నెలలో స్వామివారి పీఠం పేరు వినాయక పీఠం। 2024 మే నెల సంకష్టహర చతుర్థి వైశాఖ మాసంలో ఏ రోజున వచ్చింది అంటే చవితి తిథి
ప్రారంభం 26 మే 2024 ఆదివారం సాయంత్రం 5:56 నుంచి 27 మే 2024 సోమవారం సాయంత్రం 4:52 వరకు ఈ తిథి ఉన్నది. 2024 మే నెలలో వచ్చే వైశాఖ మాసంలో సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ 26 మే 2024 ఆదివారం రోజున. వైశాఖ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని చనక్ర రాజ ఏకదంత గణపతి అనే నామంతో పూజించాలి. ఇక ఆయన పీఠం పేరు శ్రీచక్ర పీఠం. 2024 జూన్ నెల జ్యేష్ఠ మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే చవితి తిథి. ప్రారంభం 24 జూన్ 2024 సోమవారం రాత్రి 3:03 నుంచి 25 జూన్ 2024 మంగళవారం రాత్రి 1:10 వరకు ఈ తిథి ఉన్నది. 2024 జూన్ నెలలో మనం సంకష్టహర చతుర్థి జ్యేష్ఠ మాసంలో ఎప్పుడు నిర్వహించుకోవాలి అంటే 25 జూన్ 2024 మంగళవారం రోజున నిర్వహించుకోవాలి. సంకష్టహర చతుర్థి మంగళవారం రెండు కలిసి వస్తే దానిని అంగారక సంకష్టహర చతుర్థి లేదా అంగారక చతుర్థి అని అంటారు. ఇది చాలా విశేషమైన రోజుగా పరిగణిస్తారు. ఎవరైనా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆరంభించుకోవాలి అనుకుంటే ఈ రోజున తప్పనిసరిగా ప్రారంభించండి. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని మనం కృష్ణ పింగళ మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఇక ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు శ్రీ శక్తి గణపతి పీఠంగా పిలుస్తారు. 2024 జూలై నెల ఆషాఢ మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే చవితి తిథి. ప్రారంభం 24 జూలై 2024 బుధవారం రోజున పగలు 10:43 నుంచి 25 జూలై 2024 గురువారం ఉదయం 8:23 వరకు ఈ తిథి ఉన్నది. 2024 జూలై నెలలో మనం సంకష్టహర చతుర్థి ఆషాఢ మాసంలో నిర్వహించుకోవలసిన తేదీ 24 జూలై 2024 బుధవారం రోజున. ఆషాఢ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని మనం గజానన గణపతి అనే నామంతో పూజించాలి. ఈ రోజున స్వామివారి పీఠం పేరు విష్ణు పీఠం. 2024 ఆగస్టు నెల శ్రావణ మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే చవితి తిథి. ప్రారంభం 22 ఆగస్టు 2024 గురువారం సాయంత్రం 5:59 నుంచి 23 ఆగస్టు 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:29 వరకు ఈ తిథి ఉన్నది. 2024 ఆగస్టు నెల సంకష్టహర చతుర్థి శ్రావణ మాసంలో మనం ఏ రోజున నిర్వహించుకోవాలి అంటే 22 ఆగస్టు 2024 గురువారం రోజున. శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థిని నిర్వహించుకునేవారు వినాయకుణ్ణి హేరంబ మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ రోజున స్వామివారి పీఠం పేరు గణపతి పీఠం. 2024 సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే చవితి తిథి. ప్రారంభం 20 సెప్టెంబర్ 2024 శుక్రవారం రాత్రి 1:37 నుంచి 21 సెప్టెంబర్ 2024 శనివారం రాత్రి 11:21 వరకు ఈ తిథి ఉన్నది. 2024 సెప్టెంబర్ నెలలో వచ్చే భాద్రపద మాసంలో సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవలసిన తేదీ 21 సెప్టెంబర్ 2024
శనివారం రోజున. ఈ భాద్రపద మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు వినాయకుణ్ణి విఘ్నరాజ మహాగణపతి అనే నామంతో పూజను నిర్వహించుకోవాలి. ఇక స్వామివారి పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం. 2024 అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే చవితి తిథి ప్రారంభం 20 అక్టోబర్ 2024 ఆదివారం పగలు 10:46 నుంచి 21 అక్టోబర్ 2024 సోమవారం ఉదయం 8:59 వరకు ఈ తిథి ఉన్నది. 2024 అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ మాసంలో మనం సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ 20 అక్టోబర్ 2024 ఆదివారం రోజున. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుణ్ణి మనం వక్రతుండ మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ రోజున స్వామివారి పీఠం పేరు భువనేశ్వరి పీఠం. 2024 నవంబర్ నెల కార్తీక మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే చవితి తిథి ప్రారంభం 18 నవంబర్ 2024 సోమవారం రాత్రి 9:59 నుంచి 19 నవంబర్ 2024 మంగళవారం రాత్రి 9 గంటల వరకు చవితి తిథి ఉన్నది. 2024 నవంబర్ నెలలో వచ్చే కార్తీక మాసంలో మనం సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ 19 నవంబర్ 2024 మంగళవారం రోజున. ఈ కార్తీక మాసంలో కూడా మనకి సంకష్టహర చతుర్థి మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా విశేషమైన రోజు. కార్తీక మాసం మంగళవారం సంకష్టహర చతుర్థి రోజున నిర్వహించుకునే ఈ వ్రతం ఎంతో విశేషమైన ఫలితాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి ఎవరైనా ప్రారంభించుకోవాలి అనుకుంటే ఈ రోజును కూడా ప్రారంభించుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు వినాయకుడిని గణదీప మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు శివపీఠం. 2024 డిసెంబర్ నెల మార్గశిర మాసంలో మనకి సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే చవితి తిథి ప్రారంభం 18 డిసెంబర్ 2024 బుధవారం పగలు 11:56 నుంచి 19 డిసెంబర్ 2024 గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు చవితి తిథి ఉన్నది. 2024 డిసెంబర్ నెలలో సంకష్టహర చతుర్థి మార్గశిర మాసంలో మనం ఏ రోజున నిర్వహించుకోవాలి అంటే 18 డిసెంబర్ 2024 బుధవారం రోజున. మార్గశిర మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు వినాయకుణ్ణి అకురాత మహాగణపతి అనే నామంతో పూజను నిర్వహించుకోవాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు దుర్గా పీఠం. విన్నారు కదా, 2024 సంవత్సరంలో మనకి ఏ నెలల్లో ఏ తేదీలలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవాలి, ఆయన ఏ నామంతో పూజించాలి, పీఠం పేరు, పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.